హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిస్టల్ క్లియర్ చంద్ర. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మట్కా మూవీ రివ్యూ. సో మట్కా మూవీ మనకు 1958 నుంచి 1982 మధ్యకాలంలో జరిగినట్టు మనకు సినిమా చూస్తున్నప్పుడు అనిపిస్తుంది. సో మనకు మూవీ ఓపెన్ చేస్తే వరుణ్ తేజ్ బర్మా నుంచి వలస వచ్చిన విధంగా స్టార్ట్ అవుతుంది. అతను వైజాగ్లో ఉన్న ఆర్ఫనేజ్ దాంట్లో పెరిగినట్టు చూపిస్తారు. సో అక్కడ స్టోరీ మొదలైనప్పుడు చిన్న గొడవ వల్ల జైలుకు వెళ్ళాల్సి వస్తుంది. అలా తెలియకుండానే రౌడీగా మారుతాడు. సో బయట వచ్చిన తర్వాత అజయ్ ఘోష్ దగ్గర కొబ్బరికాయల కొట్టులో చేరుతాడు. సో అలా పని చేస్తూ తనకు ఫైనాన్షియల్గా ఒక మంచి స్థాయికి వెళ్ళాలనే ఫైర్ పట్టుదలతో అతను తీవ్ర ప్రయత్నం చేస్తూ అనుకోకుండా మట్కా దాంట్లో ఇన్వాల్వ్ అవుతాడు. సో అలా ఎదిగే క్రమంలో మట్కాలో ఒక కింగ్గా పెరుగుతాడు. సో ఇక్కడ మనకు ప్రత్యర్థులు కూడా అలానే ఎదిరిస్తూ ఉంటారు. ఆ క్రమంలో ప్రత్యర్థులు కూడా పెరుగుతూ వస్తారు. అలా అనుకోని సిచ్యువేషన్లో మీనాక్షి చౌదరి ప్రేయసిగా ఎంటర్ అవుతుంది. మీనాక్షి చౌదరి ప్రేమలో అతను పడతాడు. దానివల్ల అతనికి వచ్చే సమస్యలు, దాని నుంచి ఎలా బయటపడగలిగాడు, మట్కా కింగ్ అనేది ఎలా శాసించాడు. సో దీనివల్ల మనకు ప్రభుత్వ సంస్థ సిబిఐ మట్కా మీద కన్నేసి ఉంచుతుంది. సో వాళ్ళు అతనిని పట్టుకొని మట్టు పెట్టారా లేదా అనేది మొత్తం స్టోరీ. సో ఇందులో